వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కౌంటీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. జేఏసీ నాయకులు. రామగుండం మేయర్ పీఠం బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సెపక్ తక్రా ఆటలో ఆలూరు యువకుడు మధు ప్రతిభ భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించడంలో స్థానికుల హర్షం. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కార్మిక వర్గం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. గోదావరి ఖని, 2వ బొగ్గు గని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులను హరించి వేస్తుందని నాయకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి ఐఎఫ్టీయు ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను పెట్టుబడిదారులకు కట్టబెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులను బజారు పాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా కన్నీరు చేసి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా, ఈ సమ్మె ద్వారానైనా గుణపాఠం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ కనుక ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే నిరంతర పోరాటం ఉంటుందని చెప్పి ఐఎఫ్టీగా జేఏసీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా మరి కార్మికులందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. మరి సింగరేణి 11 ఏరియాల కార్మికులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీరు ఒక్క కార్మికుడు కానీ, ఒక మహిళా సోదరి కార్మికులు కానీ విధులకు బాయిల మీద కానీ, ఓపెన్ కస్టులు కానీ, హాస్పిటల్ కానీ ఏ డిపార్ట్మెంట్లు కూడా రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ మరి ఒక సమ్మెను వాళ్ళు సక్సెస్ చేస్తున్న కార్మికులు. మరి ఇదే మోడీ 4 కార్మిక హక్కు చట్టాలను 44 కోడ్లుగా మార్స్తూ 44 చట్టాలను 4 కోడ్లుగా మార్స్తూ కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా కొందరికి మాత్రమే అదానీలకు కట్టబెట్టే విధాన్ని వెంటనే ఎన్నికలు తీసుకుపోయినట్టయితే ఖబర్దార్ మోడీ అని చెప్తున్నాము. ఖచ్చితంగా నీ గద్ద తీస్తామని కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా కార్మికులకు ఇదే ఢిల్లీలో మరి రైతు సోదరులు, రైతు కార్మికులందరూ కూడా 2 సంవత్సరాలు స్ట్రైక్ చేసి ఆందోళన కార్యక్రమం చేసి సాధించుకున్నారు. అదే విధంగా మేము కూడా సింగరేణి కార్మికులందరం కూడా మరి తెలంగాణ సాధించుకున్నామంటే 44 రోజులు సమ్మె చేసి మరి తెలంగాణ తెచ్చుకున్న ఘనత సింగరేణి కార్మికులది. అదే విధంగా మేము కూడా పెద్ద ఎత్తున ఈ ఒక్కరోజే కాదు, దీన్ని నువ్వు వెంటనే ఎన్నిక తీసుకోపోయినట్టయితే దీన్ని ఇంకా కొనసాగిస్తామని ఐఎన్టీసీ పక్షంగా, జేఏసీ పక్షంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై ఐఎన్టీసీ, జై జేఏసీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా మార్చి 4 కోడ్లుగా తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఇవాళ రోడ్డు పాలు చేసే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. దాని వెలుగులోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఈ రోజు సమ్మె చేయాలనేది పిలుపుయడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు సింగరేణి కార్మిక వర్గానికి విప్లవ అభివందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తూ ఇలా అడవులను కూడా ధ్వంసం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి ఏదైతే ఖనిజ సంపదను ఇతర కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం కోసం వాళ్ళ కుట్రలు పన్నుతూ అడవి సంపదను కూడా ఇవాళ ధ్వంసం చేస్తూ ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని,
కార్మిక వర్గాన్ని అందరినీ కూడా కుసించే విధంగా చేస్తూ ఉంది, రోడ్డు పాలు చేసే పరిస్థితి చేస్తూ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, కార్మికులు, రైతులు అందరూ కూడా ఈ పోరాటాలు చేసి వీటి 4 కోళ్లను వెనక్కి కొట్టే విధంగా, రద్దు చేసే విధంగా పోరాడవలసిందిగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చినందుకు దేశవ్యాప్త సమ్మె చేసిన కార్మిక వర్గానికి, కర్షకులకు అందరికీ కూడా ఏఐటీసీ తరపు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే 44 చట్టాలు ఇవాళ స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో, ఇలా నరేంద్ర మోడీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిందో, దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి నినాదంతో ఇలా కార్మిక వర్గం అంతా జేజేలు పలికిరు. నరేంద్ర మోడీ ఇవాళ నీవు ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే, కర్షకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బట్టగట్టలేదు. కాబట్టి ఖబర్దారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే కష్టపడి ఇలా కార్మిక చట్టాలు తీసుకొచ్చినందుకు ఇలా మీ బీజేపీ ప్రభుత్వం 12 అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కూడా ఇలా ఈ నాశనం చేసినందుకు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. సింగరేణి కార్మికులతో ఎవరు పెట్టుకున్నా, రైతులతో ఎవరు పెట్టుకున్నా ఏ ప్రభుత్వం నిలబడలేదు. కాబట్టి జాగ్రత్త బీజేపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులరా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఇలా ఈ చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీర్మానం చేసి కార్మిక చట్టాలకు అనుకూలంగా మీ ప్రభుత్వాలు నిలవించాలని చెప్పి సందర్భంగా ఏఐటీసీ పక్షాన కోరుతున్నాం. ఇలా ఏదైతే సింగరేణి కార్మికులు మెరుపు సమ్మె చేసిరో వారికి కూడా పేరు పేరున ఏఐటీసీ తరఫున విప్లవాందోళన తెలియజేస్తూ నమస్కారం తెలుసు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది, 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ, కార్మిక వర్గానికి అయితేంది, బార్గెనింగ్ చేయడానికి కానీ, మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు ఎంఎండిఆర్ యాక్ట్ వలన యాక్షన్లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజ్ను కూడా వెతివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మెకు మద్దతు ఇవ్వడం అయితేంది, దానికి పిలుపునియడం, దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తాను. జై తెలంగాణ. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధా ప్రకాష్ గురువారం ఉదయం హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారిక బాధ్యతలను స్వీకరించారు. ట్రాఫిక్ పోలీసులు మార్చి 1 నుంచి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ లేదా డిజిటల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది. మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి 15న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మాఘ బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5:05 ప్రారంభమై మరుసటి రోజు 16వ తేదీ సాయంత్రం 5:34 ముగుస్తుంది. శివరాత్రి పూజకు ప్రధానమైన నిశిత కాలం 15వ తేదీ అర్ధరాత్రి ఉండడంతో గంగాజలంతో లేదా పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో లింగానికి అభిషేకం చేస్తే శుభప్రదమని అంటున్నారు.
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ అన్నారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బంది ఆర్ఓలు ఏఆర్ఓలకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బంది ఉదయం 6 గంటలకే కౌంటింగ్ సెంటర్లో రిపోర్టు చేయాలని అన్నారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దగ్గర ఓన్లీ మీ దగ్గర ఐడి కార్డ్ ఉంటేనే అలో చేస్తారు. మీ ఫోటో ఐడి కార్డ్ కంపల్సరీ క్లియర్ చేయాలి. గేట్ అవుట్ సైడే వాళ్ళు ఓకే చేసిన తర్వాత మీరు వెళ్తారు. అండ్ మొబైల్స్ ప్లీజ్ నాట్ అలౌడ్ అండ్ ఎవరు తీసుకురావద్దు. సో అండ్ వన్స్ వెళ్ళిన తర్వాత అక్కడే మీకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మీ కౌంటింగ్ హాల్ ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్ పక్కకి మీరు అందరూ స్ట్రాంగ్ రూమ్ కి వచ్చారు కాబట్టి కౌంటింగ్ హాల్స్ ఏవైతే అలాట్ అయినాయో అక్కడ మేము వారిగా టేబుల్ అరేంజ్మెంట్ చేసాం 59 వార్డ్స్ కి. ఆ టేబుల్ పాయింట్ లో మీరు ఉంటారు. సో ఒక్కొక్క వారికి 2 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఆర్ఓ ఉంటారు, ఒకటి ఏఆర్ఓ ఉంటారు. ఎక్కడైతే 3 వార్డ్స్ వచ్చినాయో అక్కడ రిజర్వ్ ఆర్ఓ పెడుతున్నాం. సో ఎక్కడైతే మనము రిజర్వ్ ఆర్ఓస్ ఉన్నారో అందరూ కూడా రిపోర్ట్ చేయాలి 6 o'clock కి. వాళ్ళకి మేము ఎక్కడ ఏం వర్క్ అనేది ఇవాళ ఈవినింగ్ కౌంటింగ్ ఆర్డర్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఎవరెవరు ఏం అలాట్ చేస్తున్నాం అనేది ఇంక్లూడింగ్ రిజర్వ్ అండ్ మన మున్సిపల్ స్టాఫ్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఆర్గోనిస్తున్నాం. 3 hours పర్సన్ ఉంటారు. కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ వాళ్ళకి సపోర్టింగ్ గా ఉంటారు. సో ఆల్రెడీ చెప్పారు కౌంటింగ్ సూపర్వైజర్ ఎలాగో ఉంటారు ఓవరాల్ రెస్పాన్సిబుల్. దెన్ అక్కడ 5 అసిస్టెంట్ లో 1% గ్రామ్ ఇన్ఛార్జ్, 1% పీజన్ హోల్ ఇన్ఛార్జ్. అది కూడా చెప్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ సబ్జెక్ట్ సైడ్ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లాజిస్టిక్స్ అన్ని మేము వి విల్ టేక్ కేర్. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ కూడా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. అందరికి పర్సనల్లీ కాల్స్ చేస్తున్నాం. టుమారో మార్నింగ్ వాళ్ళు కూడా 6 o'clock వస్తారు. సేమ్ ఐడి కార్డ్ అవుట్ సైడ్ వాళ్ళకి ఇష్యూ చేస్తాం. మనసు అది ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ టేబుల్ పాయింట్ లో అవైలబుల్ ఉండాలి. సార్ బిఫోర్ 7 వరకు అందరూ ఉండాలన్నారు. 7 కి మళ్ళీ ఒకసారి ఫైనల్ బ్రీఫింగ్ ఇవ్వమన్నారు. 7 to 7:30 మధ్యలో ఫైనల్ బ్రీఫింగ్ ఇవ్వమన్నారు. 7:30కి మనము లాక్స్ ఓపెన్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ లాక్స్ ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ బాక్సెస్ ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకొస్తాం. పోస్టల్ బ్యాలెట్ మనం టేబుల్ అరేంజ్ చేస్తాం. అందులో వార్ వైజ్ మనము సెగ్రిగేట్ చేసి ఆర్ఓకి ఇస్తాం కాబట్టి 8 o'clock పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయ్యే టైంకి 7:30, 8 మధ్యలో ఈ వర్క్ జరుగుతుంది. సో 7 to 7:30 ఎన్ని కాస్ట్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఫైనల్ బ్రీఫింగ్ ఒకసారి మీరు వింటే ఇంకా అంటే జస్ట్ బ్రీఫ్ గా చెప్పాలి. ఇన్ డీటెయిల్ గా చెప్పము, బ్రీఫ్ గా చెప్తాం క్లారిటీగా. ప్రొఫార్మాలు కూడా మాకు మీరు ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరికి కూడా పాసెస్ ఇచ్చిన తర్వాత మీకు ప్రొఫార్మర్స్ బై ద టైం టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రాపర్ గా ప్రొఫార్మర్లు అన్ని కూడా ఇచ్చేయాలి. ప్రీ ప్రింటెడ్ ప్రొఫార్మర్ వాట్ ఎవర్. మళ్ళీ దానికి ఆరో బుక్ ఉంది, ఆరో బుక్ లో ఎవ్రీథింగ్ ఉంది. ప్రజెంటేషన్ చూడండి, సర్క్యులర్ చూడండి, అన్ని మేము షేర్ చేస్తాం. ఆరో బుక్ లో మళ్ళీ ఒకసారి కౌంటింగ్ పార్ట్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఒకసారి చదవండి. ఎనీథింగ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు మరియు మంచిర్యాల జోన్లోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షటిపేట మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకంగా ఫలితాలు ప్రకటించేందుకు కఠినమైన 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా గోదావరికని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పోలింగ్ కమిషనర్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఎన్టీపీసీ రామగుండంలోని కాంట్రాక్టు కార్మికులు ఉదయం షిఫ్ట్ నుండి సమ్మె చేస్తున్నారు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సంపూర్ణంగా జరిగింది. సమ్మె సందర్భంగా ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 నుండి మేడిపల్లి సెంటర్ వరకు సుమారు 500 మంది కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఎల్ఐసిలో 100% ఎఫ్డీఐలను వ్యతిరేకించాలని, శ్రమశక్తి నీతి 2025 రద్దు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలని, విద్యుత్ సవరణ చట్టం 2025ను వెనక్కు తీసుకోవాలని, జాతీయ విత్తన బిల్లు 2025ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరకు ఉన్నటువంటి చట్టాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొలగించేసి వాటికి స్థానములలో వాళ్ళ యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి పెద్ద బడా కాంట్రాక్టులకు అనుకూలమైనటువంటి చట్టాలను సవరించేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. అది దాన్ని నిరసిస్తూ 12 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సెపరేషన్ పెట్టి ఏదైతే ఇవాళ వాళ్ళు చేయాలనుకున్న చట్టాలు ఏవైతున్నాయో ఈ 4 కోట్లు ఏవైతున్నాయో ఈ 4 కోట్లను సవరించి ఇవాళ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను సవరించింది. ఈ సవరించినటువంటి చట్టాలను వెనక్కి తీసుకోమని చెప్పని ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మె. ఈ సమ్మెలో ఎన్టీపీసీ రామగుండంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం అంతా కూడా రోడ్లపైకి వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళ ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కార్మిక కార్మికులు కూడా ఇవాళ విధులు బహిష్కరించి ఉదయం 10 షిఫ్ట్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా ఇవాళ ఎన్టీపీసీలో సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సహకరించినటువంటి కార్మిక వర్గానికి అంతా కూడా జేఎస్ తరఫున ఐఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తక్షణమే చట్టాలను వెనక్కి తీసుకొని కార్మికులకు అనుకున్న చట్టాలను సవరించాల్సిందిగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా గద్దె దిగాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దానిలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, కార్మిక హక్కులను కాపాడాలని ఈ పెద్ద దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. ఏదైతే ఇవి రద్దు కాకుంటే భవిష్యత్తులో ఇంకా నిరవధిక సమ్మె కూడా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇది మొదటి మెట్టుగా జరుగుతుంది. తర్వాత నిరవధిక సమ్మె కూడా పిలుపు కేంద్ర సంఘాలు, రాష్ట్ర సంఘాలు అన్ని కలిసి ఫెడరేషన్లు, రైతు సంఘాలు, ఇది రైతు కిసాన్ మోర్చా కూడా దీనిలో ఉన్నది. కాబట్టి ఇది ఒక దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఏసీగా, మా సిఐటి యూనియన్గా. కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేసుకుంటే రేపు హక్కులు మనకు కాపాడబడతాయి. ఈ హక్కులను రేపు ఏప్రిల్ 1 నుంచి ఈ లేబర్ కోడ్లు అమలుకు రాబోతున్నాయి. ఇవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసలవుడు ఇదైతుంది. పని గంటలు పెరుగుతాయి, వేతనాలు హక్కులు ఉండవు, వేతనం పెంచేది ఉండదు, ఉన్న హక్కులు పోతాయి. కాబట్టి ఈ హక్కులు కాపాడుకోవాలన్నా, ఉన్న సౌకర్యాలను ఉంచుకోవాలన్నా, ఇది కొత్త సౌకర్యాలు వచ్చుడు పక్కకు పెట్టు, ఉన్న సౌకర్యాలను కాపాడుకోవాలన్నా కూడా ఈ కార్మిక వర్గం ఈ సమ్మెలో ఉండాలి. ఇది ఎవరో బలవంతం కాదు. ఈ సమ్మె దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మద్దతుగా నిలిచారని, మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ సాధించి 3వసారి రామగుండం మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేస్తామని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. గురువారం ఎన్టీపీసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండంలో గుండా పాలన, పోలీస్ పాలన సాగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారన్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలు జరుగుతున్న కాంగ్రెస్ దుర్మార్గపు అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. ఇంత భయాందోళనల మధ్య, ఇంత బెదిరింపుల మధ్య పోటీ చేయడానికే జంకేటువంటి విధంగా ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ చేసినటువంటి బెదిరింపులకు నిలబడి పోటీ చేయడమే కాకుండా అనేక ఆర్థిక పరమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా కూడా దాన్ని తట్టుకొని ఈ యొక్క ప్రచారాన్ని, అదేవిధంగా ప్రతి ఓటర్ను కలిసి గెలుపు దిశగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ హోదాలలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి అధికార ప్రతినిధులు, పట్టణాధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడమే లక్ష్యంగా అన్ని వ్యయ ప్రయాసాల కోర్చుతూ అన్ని డివిజన్లలో విస్తృత ప్రచారాలలో పాల్గొంటూ అభ్యర్థుల గెలుపు కోసం
కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గెలుపు ప్రజలది, ఈ గెలుపు బీఆర్ఎస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. రేపు ఈ యొక్క బీఆర్ఎస్ రామగుండం కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్న నేపథ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 10 ఏళ్ల దశాబ్ద కాలంగా పరిపాలన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, పురపాలక శాఖ మంత్రిగా కేటీ రామన్న గారు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వాడవాడన సీఎం ప్లాన్ గ్రాంట్ కింద జరిగినటువంటి అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, ఈ విధంగా రామగుండంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దానికి మన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి గడప గడపకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేటువంటి విధంగా వారిని సమాయత్తం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ ఎదురుగా తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్ క్యాజువల్ అండ్ ఆల్ హమాలీ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం రామాచారి, రైల్వే కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు ఎండి యాసిన్, ప్రధాన కార్యదర్శి బొంకూరు మహేష్, కనుకుంట్ల తిరుపతి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ స్థాయిలో అన్ని జాతీయ సంఘాలు, ఫెడరేషన్లు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఈరోజు రామగుండం రైల్వే స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాటం సాధించుకున్న కార్మిక చట్టాలని మొత్తానికి రద్దు చేసి సమ్మె హక్కు లేకుండా, యూనియన్ లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా, కనీస వేతనం అడగకుండా ఈరోజు చట్టాలు మార్చి కార్మికుల కష్టాన్ని దోచుకునే విధంగా, పెట్టుబడిదారులకు మొత్తం దేశ సంపద దోచుకునే విధంగా గోల తెరుస్తూ ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏపీలో 1 నుంచి విడుదలగా అమలు కాబోతున్నాయి. ఈ లేబర్ కోడ్ రద్దు చేయకపోతే కార్మికులు కట్టు బానిసగా మార్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. అలాగే కనీస వేతనం 20,000 రూపాయలు కావాలని చెప్పి ఈరోజు డిమాండ్ ఉన్నది. ఇది అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే రైల్వే విభాగాల్లో, అన్ని రంగాల విభాగాల్లో ఇప్పటికీ చట్టపరంగా రావాల్సిన బోనస్ అమలు కావట్లేదు. ఈ బోనస్ వెంటనే కార్మికులు చెల్లించాలి. అలాగే పని భారం పెరుగుతున్నది, ఓటీ ఇవ్వట్లేదు, 10 గంటలు పెంచుతున్నారు. ఇప్పుడున్న 8 గంటల పనిదినం కూడా ఈ లేబర్ కోడ్తో రద్దు కాబోతుంది. 12 గంటలు 10 గంటలు పెంచబోతున్నారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేసి ఇలా బడా పెట్టుబడిదారులకు దేశ సంపదలు, కార్మికుల కష్టాన్ని దోచిపెట్టే విధంగా ఇలా మోడీ ప్రభుత్వం చేస్తున్నది. దేశవ్యాప్త కార్మికుల నిరసన ఈ మోడీ ప్రభుత్వ విధానాలు తిప్పుకొట్టే వరకు జరుగుతుంది. రాబోయే కాలంలో నిరోధక సమ్మె కూడా ఈరోజు జాతీయ సంఘాలు పిలిపించే పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులని అర్థం చేసుకొని, కార్మిక నిరసనను వ్యక్తం చేసుకొని ప్రభుత్వం వెంటనే ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో నిరోధక సమ్మె కూడా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్న కార్మిక వర్గానికి, ఉద్యోగులకు సిఐటి విప్లవ కోట్ల వందనాలు తెలియజేస్తున్నాం. ఓకే. కమాన్పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ రాజాపూర్కు వెళ్లే రహదారిలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులను ఎస్ఆర్ఎస్పీ ఏఈఈ రమేష్ గురువారం పరిశీలించారు. కెనాల్పై కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయని, నూతన కల్వర్టులు ఏర్పాటు చేయాలని బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు విన్నవించగా మంత్రి కల్వర్టులను పరిశీలించారు. నూతన కల్వర్టుల కోసం ప్రతిపాదనలు పంపించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించడంతో ఎస్ఆర్ఎస్పీ అధికారులు పరిశీలించి కొలతలు తీసుకున్నారు. గుండారం మాజీ సర్పంచ్ ఆకుల ఓదేలు మాట్లాడుతూ కెనాల్పై నూతన కల్వర్టుల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబుకు రైతులు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు గుండారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజాపూరు
గ్రామానికి చెందిన ఎస్ఆర్ఎస్పి కాల్వను నిన్న పొద్దున మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి రైతులు ఇటు పొలాలకు పోయేటోళ్ళు బండల వాగు దగ్గరికి పొలాల దగ్గరికి పోయేటోళ్ళు ఈ క్రాసింగ్ ఉండడం వల్ల దీనికి అనేక మంది యాక్సిడెంట్లతోటి ఈ క్రాస్ ఉండడం వల్ల వచ్చి దీనికి గుద్దుకోవడం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ ఉన్న రైతులు కానీ మరి స్థానిక మరి ప్రజాప్రతినిధులు కానీ దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కావున ఆయన వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని చూసి ఈ గారికి ఇమ్మీడియట్లో ఫోన్ చేసి దీన్ని ఎస్టిమేట్ చేసి పంపించాలని చెప్పేసి మరి వాళ్ళకు ఆదేశాలు పెట్టడం జరిగింది. కావున ఇవాళ నిన్న చెప్పగానే ఇవాళనే మధ్యాహ్నం టైంలో వచ్చి దీని ఎస్టిమేట్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో తొందరగా పనులు అయితే మరి రైతులకు మేలుకు చేకూరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మరి మంత్రివర్యులు దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ ఇచ్చినందుకు ఆయనకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ రసూల్పల్లి నుండి మంచిర్యాల వెళ్లే రహదారిలో బైక్పై వెళుతున్న 3 వ్యక్తులు ప్రమాదానికి గురి కావడం జరిగింది. అందులో ఒకరు మరణించగా 2 తీవ్ర గాయాలతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సెపెక్ తక్రా ఆటోలో ఆలూరు యువకుడు మధు ప్రతిభ ఈ నెల 7-8 తేదీల్లో శ్రీలంకలో సౌత్ ఆసియా సెపెక్ తక్రా పోటీలలో ఆ పోటీలకు మధు భారతదేశం జట్టుకు కెప్టెన్గా ఎన్నిక. పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై విజయం. ఫైనల్లో పోటీలకు శ్రీలంక జట్టుతో ఆడిన భారత్, శ్రీలంకను ఓడించిన భారత్ జట్టు విజయం సాధించడంలో మధుకు బంగారు పతకం. ఆలూరు యువకుడు మధు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించడంలో స్థానికుల హర్షం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కౌంటీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. జేఏసీ నాయకులు. రామగుండం మేయర్ పీఠం బీఆర్ఎస్దే ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సెపెక్ తక్రా ఆటలో ఆలూరు యువకుడు మధు ప్రతిభ భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించడంలో స్థానికుల హర్షం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.